హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇంట్లో ఏవి తరకారీ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాం కదండి. అప్పుడు ఇలా మంచి రెసిపీ చేసి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ రెసిపీ చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అందుకోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసి దూరగా వేయించుకోండి. అలాగే మనం మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మనకు రైస్కి తగ్గట్టుగా కొబ్బరి అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక మనకి కారం తగ్గట్టుగా కొద్దిగా మిర్చి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఒక 5-6 వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే ఒక 3-4 వేసుకోండి. కొంచెం కలర్ కోసము 3 మ్యాంగో మిర్చి పౌడరు అట్లాంటి రైస్ కారం పొడి వాడితే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత నేను ఒక 5-6 వెల్లుల్లి రిబ్బలు రుచికి, ఇంకా కలర్ కోసం, టేస్ట్ కోసం కారం పొడి కూడా కొద్దిగా వేసానండి. నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడాను. దాన్ని మనం గ్రైండ్ చేసుకొని చాలా బరకగా కాకుండా చాలా నున్నగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులన్నీ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇష్టమైతే కొంచెం ఉద్దిబ్యాలు కూడా వేసుకోండి. ఇవి చిటపటమన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అది ఆయిల్లో ఫ్రై అయ్యాక కారము అనిపిస్తుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా వేడయ్యాక నేను నెయ్యి వేసానండి మధ్యలో. అది కారం స్పూన్ కనిపిస్తుంది కదండి రెడ్గా, మరి ఫుడ్ కలర్ అనుకోలేదు. నేను గీ వేసానండి. ఇందాక కారం పొడి తీసుకున్నాను కదండి, అదే స్పూన్తో వేసుకుంటే నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను పోపుల డబ్బా ఎందుకు చూపిస్తున్నానంటే మా అమ్మ అంటుండేదండి, పోపుల డబ్బా ఖాళీగా పెట్టకూడదు అని. కొద్దిగా మీడియంగా అయినా అది అందులో ఉండాలంటండి, ఖాళీ ఉంటే మంచిది కాదు, అది లక్ష్మీ సంకేతము. అందుకనే పోపుల డబ్బా ఎప్పుడు నిండుగా ఉండాలని చెప్తుంది. అందులో కాయిన్ కూడా వేసుకొని పెట్టుకోండి, అది కూడా చాలా మంచిది. ఆ తర్వాత అయితే మనం ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కదండి, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి గ్రైండ్ చేసాం కదండి, అది వేసుకోవాలి. అలాగే పసుపు, ఉప్పు రైస్కి తగ్గట్టుగా, మనకి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా వేసుకోవాలండి. అది చెప్పేది మర్చిపోయానంటే ఇప్పుడు చెప్తాను నేను. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టంట్ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. కొంచెం మూత మూసుకొని పెట్టుకోండి, అది బాగా సెట్ అయిపోతుందండి. అప్పుడు మనము రైస్ చేసుకొని చల్లగా చేసుకొని పక్క ప్లేట్లో తీసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని ఇందులో వేసి కొంచెం సేపు బాగా అటు ఇటు కలబెట్టండి. ఇలా గరిటెతో అటు ఇటు తిప్పుకోండి కొంచెం సేపు. అలాగే ఫ్లేము సిమ్లో పెట్టి ఇలా చేసుకోండి కొంచెం సేపు. ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి రైస్ కూడా లైటిల్ బిట్ ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుందండి. రైస్ ఒకటి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా గార్నిష్ చేయండి కొత్తిమీరతో.